ఆంధ్రప్రదేశ్లో సర్వేలు ఎన్నో వస్తున్నాయి. గెలిచేది మాత్రం ఒక్కవైపు చూపిస్తూ ఆ సర్వే లెక్కలన్నీ చెబుతున్న తరుణంలో తాజాగా మరో కొత్త సర్వే ఎలక్షన్స్ తాజాగా విడుదల చేసిన సర్వే లెక్కలు చూస్తూ మైండ్ బ్లాక్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అంటూ ఎలక్షన్ సర్వే జాతీయ స్థాయి దినపత్రికలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ముందుగా నియోజకవర్గాల మాదిరిగా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తున్నారో అనే దానిపై ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో చివరిగా అసలు ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి 175కు అనే దానిపై కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 8 గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 2, విజయనగరం 8కి 8, ఇక్కడ అంటే 9లో 8 అధికార పార్టీ గెలుస్తుందని, ఎన్డీఏ 1. ఇక విశాఖపట్నంలో 15 నియోజకవర్గాల్లో గాను 4 అధికార పార్టీ గెలుస్తుందని, 8 కూటమి గెలుస్తుందని, 3 మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ అంటే చాలా టగ్ ఆఫ్ వార్ ఉందన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఈస్ట్ గోదావరి టోటల్గా 19 నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరి అధికార పార్టీ 9, ఎన్డీఏ 9, బ్యాటిల్ గ్రౌండ్ 1. అంటే ఇక్కడ సమానంగా ఉంది పోటీ. ఈస్ట్ గోదావరి విషయానికి వచ్చిన తర్వాత ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే కనుక వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలకు గాను అధికార పార్టీ 8 స్థానాలు గెలుస్తుందని, ఇక కూటమి 7లలో గెలుస్తుందని, కృష్ణా జిల్లాకు వస్తే అధికార పార్టీ 10 గెలుస్తుందని, ఎన్డీఏ 5 గెలుస్తుందని, ఓవరాల్గా ఇక్కడ ఉన్నది 15, 1 మాత్రం బ్యాటిల్ గ్రౌండ్. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలకు గాను 17లో 9 అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, 2 ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, 6 మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుందని కూడా ఇక్కడ తెలిపింది ఎలక్షన్స్ సర్వే. ప్రకాశం జిల్లాకు వస్తే కనుక ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9 అధికార పార్టీ గెలుస్తుందని, 2 కూటమి గెలుస్తుందని, అలాగే 1 మాత్రం చాలా టైట్ ఉంటుందని చెప్తుంది. నెల్లూరు విషయానికి వస్తే కనుక నెల్లూరు సెగ్మెంట్ మొత్తం కూడా 10 నియోజకవర్గాలతో కూడిన సెగ్మెంట్. ఈ నెల్లూరు మొత్తం కూడా 10లో 9కి 9 అధికార పార్టీ గెలుస్తుంది. కేవలం 1 మాత్రమే బ్యాటిల్ గ్రౌండ్. ఇది కూడా ఎన్డీఏలకు ఒక్క ఖాతాలోకి పడలేదు. ఈ నెల్లూరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాకపోతే 1 మాత్రం చాలా బ్యాటిల్ గ్రౌండ్ ఉంది. చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరులో 14 స్థానాలకు గాను 12 అధికార పార్టీ గెలుస్తుందని, 1 మాత్రం కూటమి గెలుస్తుందని, మరొకటి మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుందని ఇక్కడ తెలుస్తుంది. ఎలక్షన్స్ విడుదల చేసిన లెక్కల్లో ఆధారంగా కడప క్లీన్ స్వీప్ చేయబోతుంది. కడప 10కి 10 టోటల్ ఉన్న 10 నియోజకవర్గాలకు గాను 10 అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ఖాతాలో పడబోతున్నాయి. ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో 14 నియోజకవర్గాలకు గాను కర్నూలు 13 నియోజకవర్గాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి. కేవలం 1 మాత్రం చాలా టైట్గా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఈ టైట్ అన్నీ కూడా టీడీపీ కూటమి, జనసేన, బీజేపీ 3 కూటమిలో పడ్డా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించే ప్రయత్నం లేదు. అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 12 అధికార పార్టీ గెలుస్తుందని, 1 కూటమి, బ్యాటిల్ గ్రౌండ్లో చివరిగా 1. అంటే మొత్తం 175కు 175 నియోజకవర్గాలకు గాను అధికార పార్టీకి 121 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని, మిగతా కూటమికి 38 సీట్లని, బ్యాటిల్ గ్రౌండ్ 16 అని కూడా ఇక్కడ తెలపడం జరిగింది ఎలక్షన్స్ సర్వే తాజాగా విడుదల చేసిన లెక్కల్లో ఆధారంగా. అంటే ఇక్కడ మనం ఒకవేళ ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొత్తం కూడా అధికార పార్టీ వైపు కాకుండా కూటమి వైపు పోయినా కూడా ఇక్కడ కేవలం కూటమికి 54 అవుతుంది ఒకప్పుడు. అంటే ఈ 16 అనేది టగ్ ఆఫ్ వార్ అనేది కూడా మొత్తం కూటమి సైడ్ వేసుకున్నా 100% వేసుకున్నా కూడా ఆ 38కి ఇంకో 16 ఇవి కూడా కలుపుకున్నా కూడా 54 అవుతుంది తప్ప అక్కడ పెద్దగా ఇంపాక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అంత శక్తి అయితే అక్కడ ఏ కోశాన కనిపించడం లేదు. దరిదాపుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి ఎక్కడ కనిపించడం లేదు. అధికార పార్టీకి ఆల్రెడీ 121 సీట్లు కంఫర్టబుల్గా వస్తాయి అని కూడా ఇక్కడ ఎలక్షన్స్ సర్వే రిపోర్ట్ తెలియపరుస్తుంది. దీంట్లో 16 కనుక రాకపోయినా కనీసం ఒక 8 వేసుకున్నా కూడా, అంటే టగ్ ఆఫ్ వార్లు ఉన్న 8 వేసుకుంటే కనుక ఇక్కడ 129 అంటే దాదాపుగా 130 స్థానాలు అంటే మామూలు విజయం అయితే కాదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అందరూ జతగట్టి అందరూ ఒకవైపు ఉండి జగన్ ఒకవైపు ఉన్నప్పటికీ దాదాపుగా 130 స్థానాలతో అధికారంలోకి రాబోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి క్లియర్ కట్గా. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు అనేది మాత్రం ఇప్పుడు అంతా కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఓటింగ్ శాతం చూసినా అధికార పార్టీకి భారీగా ఆడవాళ్ళ మద్దతు కనబడుతుంది. ఫిమేల్ 52.44% అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ఉంటే 44.53% టీడీపీ కూటమికి, అలాగే కాంగ్రెస్కు 0.94, ఇతరులకు 2%. ఇక్కడ మగవాళ్ళు మేల్ చూసుకుంటే 48.32% వైఎస్ఆర్సీపీ పార్టీకి చేకూరుతున్నారు. కూటమికి కేవలం 46.63%. ఇక కాంగ్రెస్కు 1.83%, ఇతరులకు 3.22%. అంటే ఇక్కడ ఎటు చూసినా అధికార పార్టీకి చాలా కంఫర్టబుల్ విన్నింగ్ పాయింటే కనబడుతుంది. ఎన్ని సర్వేలు అండి, 1 కాదు 2 కాదు, జాతీయ సర్వేలు అన్నీ కూడా ఒకవైపు చెబుతున్నాయి. కాకపోతే ఈ సీట్ల విషయం ఒక 2-3 అటు ఇటు అది వేరే విషయం. కానీ గెలిపేవాడిది ఎవరు గెలుస్తారు అంటే క్లియర్ కట్గా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది అనేది మాత్రం
100కి 100% ఇక్కడ ముందుటి నుంచి కూడా అన్ని సర్వేలు చెబుతున్న లెక్కలు. తాజాగా జాతీయ పత్రికకు సంబంధించిన జాతీయ దినపత్రికకు సంబంధించిన ఎలక్షన్స్ ఇచ్చిన తాజా రిపోర్టు కూడా ఈ మాదిరిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 50.38% దాదాపుగా 127 నుంచి దాదాపుగా 132, 133 దాకా కూడా పోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి అన్నట్టు వీళ్ళ డేటా ఇవ్వడం జరిగింది. ఇక కూటమికి కేవలం 48 నుంచి 50, 52, 53 దాకా అంటే 45.58%. ఇక కాంగ్రెస్ 1.38%, అదర్స్ 2%. విజయం మళ్ళీ జగన్దే తేల్చి పారేసిన ఎలక్షన్స్ సర్వే. 127 నుంచి 130 స్థానాల మధ్య విజయ డంకా మోగించేందుకు అధికార పార్టీ శ్రేణులారా సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఈ సర్వే చెబుతుంది. సర్వే జరిగిన తారీఖు ఒకసారి చూస్తే 25 మార్చి నుండి 12 ఏప్రిల్ దాకా జరిగిందండి. అంటే మొన్నటి దాకా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైన రోజు దాకా బహుశా జరిగినట్టుగా తెలుసు. అంటే గాయం కంటే ముందు రోజు దాకా 25 మార్చి నుంచి 12 ఏప్రిల్ దాకా జరిగింది. ఎంత శాంపుల్స్తో ఈ డాటా వచ్చింది అంటే దాదాపుగా 86,200 మంది శాంపుల్స్ సేకరించుకున్న తర్వాతే వీళ్ళు డాటా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తాజా సర్వే రిపోర్ట్ అయితే ఈ మాదిరిగా కనబడుతుంది. ఊహించని మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ సర్వే చెప్పే రిపోర్ట్ల కన్నా దాటి కూడా వేగంగా కూడా రావచ్చు. రిజల్ట్ పూర్తిగా పాజిటివ్గా రావచ్చు. నెగిటివ్గా అయితే వచ్చే ఆస్పెక్ట్ కనిపించడం లేదు. దాని దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు. కాబట్టి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈసారి బ్రహ్మాండమైన మామూలు మెజార్టీ కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతోనే కంఫర్టబుల్గా విన్నింగ్ అయితే కనబడుతుంది.